హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకు ఫోటో లైట్ బాక్స్ను మీ ముందుకు తీసుకొచ్చాను. ఈరోజు మన టాపిక్ ఏంటంటే దీన్ని ఎలా తయారు చేసుకోవాలనేదే ఈరోజు మన వీడియో. టాపిక్లోనికి వెళ్ళబోయే ముందు నా లేటెస్ట్ వీడియోస్ కొరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. టాపిక్లోనికి వెళ్తే ఈ ఫోటో లైట్ బాక్స్ అనేది ఎందుకు ఉపయోగిస్తారంటే మనం ఏదైనా అన్బాక్సింగ్ వీడియోస్ కానీ ఏమన్నా మొబైల్ ఫోన్స్ కొత్తగా లాంచ్ అయిన ఫోన్స్ని రివ్యూ చేసేటప్పుడు కానీ మంచి ఫోటోగ్రఫీగా తీయాలని ఉంటుంది. ఆ వీడియో చేసేటప్పుడు లైటింగ్ చాలకపోవటం, లైటింగ్ సరిగా ఉండకపోవటం జరుగుతుంది. అప్పుడు ఇట్లాంటి మనం ఫోటో లైట్ బాక్స్ అనేది యూజ్ చేసి మనం చేసే ప్రతి వీడియోలో కూడా చక్కగా లైటింగ్ వచ్చేటట్టుగా వస్తువుల్ని చాలా క్లియర్గా కనిపించే విధంగా ఈ బాక్స్ అయితే మనకి ఉపయోగపడుతుంది. ఈ బాక్స్ని ఎలా తయారు చేయాలో తెలుసుకునే ముందు ఒకసారి ఈ బాక్స్లో నేను కొన్ని వస్తువులను పెట్టి కొన్ని ఫొటోస్ తీసాను. లైటింగ్ లేకుండా లైటింగ్ తోటి, అంటే నార్మల్ లైటింగ్ తోటి ఫోటో లైట్ బాక్స్ తోటి, నార్మల్ లైటింగ్ తోటి ఒక పిక్చరు, ఫోటో లైట్ బాక్స్ తోటి ఒక పిక్చర్ తీశాను. ఈ రెండు పిక్చర్స్ నేను ఫోటోలు నేను మీకు చూపిస్తాను. అవి చూసిన తర్వాత దీన్ని మనం ఎలా తయారు చేసుకోవాలనేదే మనం టాపిక్లోకి వెళ్దాం. ఈ ఫోటో లైట్ బాక్స్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. దీనికి కావాల్సిన వస్తువులు: ఒక అట్టపెట్టి కట్ చేయటానికి ఒక నైఫ్ ఒకటి, అతికించటానికి ఒక ట్రాన్స్పరెంట్ సెలో టేప్ ఒకటి, 2 సైడ్ గమ్ ఉండే స్టిక్కర్ రోల్ కానీ ఫెవికల్ గమ్ము కానీ, వైట్ కలర్ పేపర్ షీట్స్ కొన్ని, పల్చగా ఉండే వైట్ కలర్ క్లాత్ 1 మీటర్. తయారు చేయాల్సిన సమయం వచ్చింది కాబట్టి అట్టపెట్టి తీసుకొని ఎలా చేయాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా ఫోటో లైట్ బాక్స్ని తయారు చేసుకోవచ్చు.
ఈ లైట్ బాక్స్ అనేది పూర్తయిపోయింది. దీనికి నేను పైన ఎల్ఈడీస్ కూడా వైట్ కలర్ ఎల్ఈడీస్ని కూడా నేను సెట్ చేసుకున్నాను. ఇది 12 వోల్ట్స్ తోటి పనిచేస్తుంది. ఇది మీకు ఒకసారి సెట్ చేసి చూపిస్తాను. దీనికి నేను 12 వోల్ట్స్ అడాప్టర్ని సెట్ చేసుకున్నాను. ఈ లైట్స్ ఈ ఎల్ఈడీలు ఆన్ చేశాను. ఇవి చాలా బ్రైట్గా వెలుగుతున్నాయి. నాకు చాలా ఇది మన ఫొటోస్కి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. చూడండి బాక్స్ అంతా కూడా చాలా వైట్ కలర్లో చాలా స్పష్టంగా అన్నీ కూడా చాలా క్లియర్గా కనిపించే విధంగా ఈ ఎల్ఈడీస్ అయితే వెలుగుతున్నాయి. ఇలాంటి రెడీమేడ్ లైట్ బాక్సులు అయితే అమెజాన్లో దొరుకుతాయి. నేను మీకు అమెజాన్లో మీరు పర్చేజ్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో కూడా నేను మీకు లింకులు ఇస్తాను. తప్పకుండా మీకు నచ్చితే పర్చేజ్ చేయండి. దీనికి సైడ్లు కూడా 2 టేబుల్ లైట్స్ అనేవి మనం అరేంజ్ చేసుకోవాలి. ఈ టేబుల్ లైట్స్ కూడా నేను మీకు అమెజాన్లో నేను పర్చేజ్ చేశాను. 235 రూపాయలకి నేను పర్చేజ్ చేశాను. ఈ టేబుల్ లైట్స్ని ఎలా పర్చేజ్ చేయాలో నేను కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను. తప్పకుండా చూడండి. ఈ విధంగా ఫోటో లైట్ బాక్స్ని అయితే మనం తయారు చేసుకోవచ్చు. ఈ ఫోటో లైట్ బాక్స్ ద్వారా నేను కొన్ని ఫొటోస్ అయితే తీశాను. ఆ ఫొటోస్ని నేను మీకు చూపిస్తాను. చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.